బయటికి రా. మీ ఇంట్లో వాడు తప్పు చేస్తే మేమెందుకు శిక్ష అనుభవించాలి? వాటర్ కొట్టుకుని కామ్గా పడుకునేవాడిని. మీ వాడి దెబ్బకి వైన్ షాప్ లో ఖాతా పెట్టుకునే స్థాయికి పడిపోయింది. ప్రతివాడు వచ్చి అమ్మాయిలతో ఆడుకోవడం వదిలేయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. మా పేరెంట్స్ కి శాపం అయిపోయింది. అక్కర్లా, ఇది మాకు అక్కర్లా. దీన్ని చంపుకుంటారో ఇంట్లో పెట్టుకుంటారో లేకపోతే రోడ్డు మీద వదిలేస్తారో మీ ఇష్టం. మమ్మల్ని చంపకండి. రా. అతను చెప్పింది కరెక్టే కదా. ప్రార్థన లోపలికి తీసుకెళ్ళి. అదేంటి ఇంట్లో మన అబ్బాయి ఉండగా ఈ అమ్మాయిని? అవి ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోయింది దండగా, మన ఇంటికి షిఫ్ట్ అయిపోయింది పండగ. పండగే పండగ. దాని గదిని డట్టాలు ఫినాల్ వేసి బాగా కడిగేసి పసుపు నీళ్లు చల్లి పొగబెట్టి ఏమన్నా మిగిలిపోయిన దరిద్రం ఉంటే అది కూడా పోద్ది. ఓకే, ఇది మా అభి రూమ్. నాకు చాలా ఇష్టమైన రూమ్ అమ్మా. ఇక నుంచి ఇది నీ ఇల్లమ్మా. ఈ రూమ్ లోనే కాదు, ఈ కొంపలోనే దాని ఫోటో ఒక్కడు కూడా ఉండడానికి లేదు. తీసేయ్. Uncle, if you don't mind, can you remove these photos? ఎవడో లోపల నిన్ను? మీరే ఏ, పో, పో బయటికి, అంకుల్ బయటికి. ఎందుకు పోవాలి? నీ కూతురు నా ఇంట్లో నా ప్లేస్ ఆక్యుపై చేసినప్పుడు నీ ఇంట్లో దాని ప్లేస్ నేను ఎందుకు ఆక్యుపై చేయకూడదు? ఏంటండి కరెక్ట్గా? కరెక్టే అనిపిస్తుంది. ఏంటే? రాంగ్ అనిపిస్తుంది. నాకు కొట్టాలనిపిస్తుంది. ఆల్ బ్రాండ్స్ ఆల్ వెరైటీస్ మిక్స్ చేసుకొచ్చా. నాకు తెక్క రాకముందే నువ్వు బయటికి పో, లేదంటే మీరెన్ని బ్రాండ్స్ చేసినా మీ ఇంటికి బ్రాండ్ అంబాసిడర్ నేనే. కాల్ ద పోలీస్. కాల్ ద పోలీస్. చేయండి చేయండి. మీ కూతురు ఎంత తప్పు చేసిందో నేను అంత తప్పు చేశా. కోర్టులో తెలుసుకుందాం. అప్పటిదాకా ఇక్కడే ఉంటా. ఆల్రెడీ లాయర్ కూడా ఫిక్స్ చేశా. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నావా? సారీ అంకుల్, ఆకలేస్తుంది. డిన్నర్ రెడీగా? కింద ఏయ్, ఏయ్, ఏమండి ఏమండి ఏ 2 రోజులు ఓపిక పట్టండి. ఏదో ఒకటి చెప్పి నేను పంపించే పంపించేయండి. మామూలుగా ఉండదు. సరే సరే మీరు కూర్చోండి. మామూలుగా ఉండదు. సార్ ఇది నా ప్రొఫైల్. మీ దగ్గర ఏమైనా పార్ట్ టైం జాబ్ ఉంటే. వావ్, ఫ్యాబులస్, అమేజింగ్. నీ ప్రొఫైల్ చూశాను, నీ డిజైన్స్ చూశాను. ఎస్పెషల్లీ నువ్వు చేసిన ఆ లాలీ సిరీస్ ఉంది చూడు, అవి నాకు చాలా బాగా నచ్చాయి. అవి నాకు కావాలి. సారీ సార్, అది నా డ్రీమ్. దాని మీద నాకు ఎన్నో హోప్స్ ఉన్నాయి. నాకు మంచి ఇంటర్నేషనల్ బ్రాంచ్ తో వెళ్ళాలని కోరిక. గుడ్ అభి, మంచి స్కిల్స్ ఉన్న వాళ్ళకి మంచి డ్రీమ్స్ ఉండొచ్చు. కానీ సారీ సార్, ఎంతో అవసరం ఉండి వచ్చాను కానీ ప్రాజెక్ట్ ని అమ్ముకోవడానికి రాలేదు. థ్యాంక్స్. ఓకే బాయ్ ఆంటీ. బాయ్ ఏంటి? వై 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 తినకుండా వెళ్ళిపోదామనే? టైం లేదాంటీ, ఇప్పటికే లేట్ అయిపోయింది. లేట్ అయిపోయిందంట. లేట్ అయిపోయిందా? కూర్చో అక్కడ. నిన్న ఏం తినలేదు, తినకుండా వెళ్ళిపోద్దంట. ఏది? పట్టు. ఏమైంది? మా అమ్మ గుర్తొచ్చింది. నిన్న ఇంట్లోకి రానిచ్చింది ఆయన మీద కోపంతో కాదు, నా కూతురు మీద ప్రేమతో. తల్లిగా నేనెంత దగ్గరైనా తను నాకు దూరం అవుతూనే ఉంది. కానీ ప్రార్థన ఇప్పుడు నీకు దగ్గర అయింది. తను ఎప్పటికీ దూరం చేసుకోకు. వాళ్ళ నాన్నకి దూరం చేయకు. పదమ్మా పద. ఒకసారి అంకుల్ మీరు రిలాక్స్ అవ్వండి. అభి, ఐఎమ్ సారీ. నేను తప్పు చేశాను. నేను చాలా చెడ్డోడిని. లేదంకుల్, మీరు చెడ్డవాళ్ళు కాదు, నేనే చెడ్డవాడిని. ప్రేమ అనే ఫీలింగే ప్రపంచం అనుకున్న నేను మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో తెలిసింది అంకుల్. ఏ తప్పు చేయని మీ భార్య గురించి 20 ఏళ్ళుగా బాధపడుతూ లైఫ్లో ఎంతో హ్యాపీనెస్ పోగొడుతున్నారు. మళ్ళీ ఆ తప్పు జరగకూడదని నా తప్పు కరెక్ట్ చేసుకోవడానికి వచ్చాను అంకుల్ మీ ఇంటికి. ప్రార్థన తప్పేం లేదు అంకుల్, తప్పు చేసింది నేను, చేయించింది నేను. ప్రేమించడం తప్పు కదా అంకుల్,
ప్రేమలో నిజాయితీ ఉండకపోవడం తప్పు. ఐమ్ సో సారీ అంకుల్. అభి, ఏం బాసు గుడ్ మార్నింగ్ కూడా చెప్పవా? గుడ్ మార్నింగ్ అంకుల్. హీరోలో బిల్డప్ ఇస్తే సరిపోదు, లవ్ లో పడేయడం కూడా తెలియాలి. ఆల్రెడీ ఒకసారి పడేసా, రిజల్ట్ చూసారుగా. మీ యూత్ కి స్పీడ్ ఎక్కువ, స్కిల్స్ తక్కువయ్యా. ఎంత సీరియస్ ఫేస్ అనకాల కామెడీయా? లవ్ కి స్టవ్ లాంటి మంటెడితే చాలు వంట అయిపోతుంది. ఓ బాబోయ్, ఇక్కడ కాదు అక్కడ. నా ఫోన్తో మీరేం చేస్తున్నారు అంకుల్? నీ గర్ల్ ఫ్రెండ్ కి నువ్వు మెసేజ్లు పంపుతున్నట్టు ఐ లవ్ యూ మెసేజ్లు పంపుతున్నా. అసలు మీరు ఫాదరేనా? నీ లవ్ దానికి అర్థం కాదు, అది నీకు అర్థం కాదు, నా బాధ మీ ఇద్దరికి అర్థం కాదు. ఏ మనుషులు. పాపం వాడిని కనుకరించచ్చు కదే. కనికరించడానికి నేను దేవతని కాదు, వాడు భక్తుడు కాదు, మధ్యలో నువ్వు పూజారివి కాదు. నీకు అసలు సింపతియే లేదా? నా మీద నాకే లేదు. వాడి గురించి నువ్వు అందరిని వదిలేసుకున్నావు, చివరికి నీకు మిగిలింది ఎవరు? నువ్వే. ఈ లైఫ్ లో నువ్వు లవర్ కంటే ఎక్కువ, నాన్న కంటే ఎక్కువ, అందరికంటే ఎక్కువ. మీకో దండం అంకుల్. లవ్ గురు లాగా నా లవ్కి హెల్ప్ చేస్తారనుకున్నా, కానీ చివరికి పల్ప్ చేశారు మొత్తం. బ్యాట్ దెబ్బ పడకుండా దోమ, ఎదురు దెబ్బ తగలకుండా ప్రేమ దొరకవురా. అందుకే లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ తో వచ్చాను. ఈసారి నువ్వు నీ లవ్ రెండు ఫినిష్. అంటే చంపేస్తారా? చావు అంచుల దాకా తీసుకెళ్తాను. నీ ప్రేమే మళ్ళీ నిన్ను బతికించి వెనక్కి తీసుకొస్తుంది. అంకుల్ మీరేం మాట్లాడుతున్నారు? ఐడియా ఫ్లాష్ అయింది, చెప్పే జాగ్రత్తగా విను. నువ్వు రోడ్డు మధ్య నుంచి అలా నడిచెళ్తుంటావు. రోడ్డు మధ్యలో పక్క నుంచి వెళ్ళొచ్చుగా. ఇన్ని రోడ్డు మధ్యకి తోసంటారు దరిద్రం. సీరియస్ గానండి, నువ్వు అలా రోడ్డు మధ్య నుంచి వెళ్తుంటే సడన్ గా అటు నుంచి బస్సు, ఇటు నుంచి కారు, మధ్యలో నువ్వు. బస్సు కారు నువ్వు, బస్సు కారు నువ్వు. మ్యాటర్ చెప్పండి. తప్పనో కారు వచ్చి నేను ఉద్దేశపోయింది, నీ ఒళ్ళంతా blood. అయ్యో ఏమైందండి? భయపడు భయపడకు, జస్ట్ డ్రామా. సో బ్లడ్ నీ ఒళ్ళంతా. బ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది అంకుల్? సూపర్ మార్కెట్ తెస్తావు ఇప్పుడు, అదా ముఖ్యం. సో నువ్వు అలా పడిపోయి ఉంటే చుట్టూ జనం గుమిగూడుతారు. ఓ ప్యాథటిక్ సీన్ క్రియేట్ అవుతుంది. అంతమంది జనాలంటే బడ్జెట్ ఎక్కువైపోతుందేమో. నీ ప్రేమ కోసం బాహుబలి బడ్జెట్ అయినా పర్లేదయ్యా. నువ్వు అలా దీనంగా పడిపోయి ఉంటే ప్రార్థన వచ్చి నేను చూస్తుంది. షాక్, కళ్ళల్లో నీళ్లు, గుండెల్లో బాధ, నిన్ను టక్కున ఆప్యాయతతో తీసుకొని అంబులెన్స్ అంబులెన్స్ అని అరుస్తుంది. ఇటు చూడవయ్యా, ఎక్కడొస్తుంది అంబులెన్స్? అది కూడా మన సెటప్పే. ఈ గ్యాప్ లో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏర్లై పొంగుతుంటే ప్రేమ వరదలై పారుతుంటుంది. అప్పుడు వర్కౌట్ అవుతుంది మనం. ఆగమంటే ఆగు, గట్లగా. ఆహా, ఆగండి, దొరికిపోయాం. ఛీ, అతనికి ఎలాగో బుద్ధి లేదు. ఇంత వయసు వచ్చినా మీ బుద్ధికి ఏమైంది? అసలు మీరు నా తండ్రేనా? అతన్ని నీ తండ్రి ఎలా అవుతాడమ్మా? నేను కదా నీ తండ్రిని. ఏమండి ఏమండి, నేను నా కూతురు మీ ఇంట్లో పెట్టుకుని అలా రెచ్చిపోతారండి? మర్యాదగా నా కూతురు నా ఇంటికి పంపించండి. పోరంబోకులుండే ఇంటికి నా బిడ్డ రాదు. మా వాడిని పోరంపకంటే ఊరుకోను. ఊరుకోరు కాబట్టి మీ ఇద్దరిని కలిపన్నాను. హలో, ఐ కంప్లైంట్ టు పోలీస్. చేసుకో. నో నో నో, ఐ కంప్లైంట్ టు పోలీస్. రజీవ్, ప్రార్థనకు అభి దగ్గరైతే అభికి నువ్వు దగ్గరవుతావు అనుకున్నాను, కానీ వాళ్ళిద్దరిని ఎందుకు దూరం చేస్తున్నావు? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకంటే ప్రార్థన తన ఫ్రెండ్కి దగ్గరవుతోంది కాబట్టి. ప్రేమను నమ్మి తన ఫ్యామిలీకి దూరమైంది. ఫ్రెండ్ని నమ్మి తన లైఫ్కి దగ్గరవుతోంది. ఇప్పుడు అభి ప్రేమకి దగ్గర చేయాలని చూస్తే అది మన స్వార్థం అవుతుంది. తన ఫ్రెండ్కి దూరం చేయాలని చూస్తే అది పాపం అవుతుంది. ఇంకో పాపం నేను చేయలేను. మరి మన అభి? ఏయ్, ఎందుకే క్లాస్కి రాలేదు? నేను సెమిస్టర్ ఫీజు ఇంకా కట్టలేదే. ఇప్పటికే
చాలా రిమైండర్స్ వచ్చాయి. ఇక్కడ చాలా వండర్స్ జరిగాయి చూడు. What? ఎవరు నా ఫీజు కట్టింది? ఇంకెవరు, ద వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్. మెటీరియల్ అంతా కలెక్ట్ చేశాను. వాటితో మంచి స్కోర్ చేయొచ్చు. అవి జిఆర్ఈ టోఫిల్ కోసం కట్టిన అడ్మిషన్ లెటర్స్. రేపటి నుంచి నీ క్లాసెస్. ఏంట్రా ఇదంతా? నీ కోసం, నీ కళల కోసం.